ఎన్నో పోషక విలువలున్న సొరకాయ అంటే చిన్నప్పుడు అస్సలు ఇష్టం ఉండేది కాదు. చాలా బోరుగా అనిపించేది తింటాం. పెద్దయ్యాక అందులో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ బాగా తెలుసుకొని ఎక్కువగా వండుతూ ఉంటాను. ఇవాళ మీకు నేను ఎంతో రుచిగా, చపాతీల్లోకి మాత్రం చాలా బాగుంటుంది రైస్లో కంటే కూడా ఈ కూర. చాలా సింపుల్, చూద్దామా? లేతగా ఉన్నటువంటి సొరకాయని చెక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పులో 1 స్పూన్ శనగపప్పు నానబెట్టి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి సొరకాయ ముక్కలు, నానినటువంటి శనగపప్పు వేసేసి ఉడికించేయండి. మిక్సీ జార్లో అరచిప్ప పచ్చి కొబ్బరి ముక్కలు, కొంచెం అల్లం, 4, 5 పచ్చిమిర్చి, అరకట్ట కొత్తిమీర వేసేసి కాస్త నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసేసి అందులోనే కాస్త కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసేసి పచ్చివాసన అంతా పోయేటట్టుగా వేయించేయండి. అందులోనే 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి అవన్నీ వేయించేయండి. మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరి పేస్ట్ని అందులో వేసేసి బాగా కలిపేసేయండి. తర్వాత ఉడికించినటువంటి సొరకాయ ముక్కలు వేసేసి కలిపేసేసి రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు వేసేసి మీకు ఇష్టమైతే గరం మసాలా వేసుకోండి. నేనైతే వేయలేదు. కారము, పచ్చిమిర్చి మనం ఎట్లాగో వేసాం కదా, మీకు ఇంకా కావాలనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. కారము, ఉప్పు అనేది మీ టేస్ట్ బట్టి డిపెండ్ అవుతుంది. అలా రెడీ అయినటువంటి కూరని ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.